₹5 కేజీ మామ ఇది మార్కెట్లో పుచ్చకాయ మొత్తం డెడ్ అయిపోయింది. ఎందుకంటే క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది, శీతాకాలం కదా, పుచ్చకాయ పెద్దగా ఎవరో తినరు బయట. అందుకని రేట్ అయితే ఇది బాగా డౌన్ అయిపోయింది. ₹5-10 అయితే మార్కెట్లో పుచ్చకాయ అయితే దొరికేస్తుంది. ఈ రోజు అయితే నేను 500 కిలోలు అయితే వేసాను. ఎలాంటి బేరాలు అయితే ఆడలేదు మామ, ఎందుకంటే ₹5 కిలో చెప్పిన తర్వాత కూడా ఇంకేం బేరం ఆడతాను చెప్పు. రైతుకి మిగిలితే పెద్ద ఏముండదు దీంట్లో. నాకు తెలిసి బండి ఖర్చులు అయితే వస్తాయి అంతే. దాంట్లో ఒక నమ్మకం లేని కాయ అయితే ఒకటి తీసి అదైతే బద్దలు కొట్టాను మామ. అదైతే ఫుల్ రెడ్ ఉంది. ఇది రెడ్ ఉందంటే మనకు బండిలో ఏ కాయ కూడా వైట్ ఉండదని ఒక నమ్మకం అంతే. బండి అంతా కూడా రెడ్ ఉంటుందని నేనైతే 500 కిలోలు వేసాను. దీంట్లో కూడా మిక్స్డ్ సైజ్ అయితే వచ్చింది. అంటే కాయ వచ్చి కేజీన్నర ఉంది, అలాగే కేజీంపావు కూడా కాయలు అయితే ఉన్నాయి. మనమైతే 500 కిలోలు బండ్లు అయితే వేసేసుకున్నాం. మనమైతే 100కి 4 కాయలు చేసి అయితే అమ్ముతున్నాం. జనం అయితే ఏరుకుంటారు కదా, దాంట్లో పెద్ద కాయలు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత రోజు మిగిలిన కాయలని కూడా 100కి 5 కాయలు చేసి అయితే అమ్మేస్తాం. మనమైతే 2 నుంచి 3 రోజులు అయితే అమ్ముతాం. అందుకే 100కి 4 కాయలు 5 కాయలు అయితే అమ్ముతున్నాం. మన పాయింట్లో అయితే బండి అయితే పెట్టేసాం. అక్కడ ఒక కాయ అయితే చూసాం, అదైతే ఫుల్ రెడ్ ఉంది. ఈ పుచ్చకాయ మీద లాభం నష్టం రేపు చూద్దాం. అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది వ్యాపారం.